నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన తాజా సినిమా 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' ఈ శుక్రవారం విడుదలైంది. దర్శకుడిగా ప్రదీప్ చిలుకూరి పరిచయం అవుతూ రూపొందించిన ఈ సినిమా విడుదలైన వెంటనే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా తల్లి కొడుకుల పాత్రల మధ్య భావోద్వేగాలు ప్రేక్షకుల గుండెలను తాకుతున్నాయి. లేడీ టైగర్, విజయశాంతి, కళ్యాణ్ రామ్ ఇద్దరూ కలిసి తెరపై కనిపించడం ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని ఇచ్చింది. వీరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్ అయ్యాయి. ప్రేక్షకులు సినిమాకి కాకుండా ఈ జంట నటనకు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక చిత్ర విజయం సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో నందమూరి కళ్యాణ్ రామ్ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన కుమారుడు సినిమా చూశాక చెప్పిన మాటలు తనకు ఎంతో గర్వంగా అనిపించాయని ఆయన అన్నారు. ఇప్పటి వరకు భారతీయ సినిమాలో నేను అలాంటి సన్నివేశం చూడలేదు అంటూ తన కుమారుడు అన్నాడని నందమూరి కళ్యాణ్ రామ్ చెప్పాడు. ఈ మాటలు తన హృదయాన్ని తాకాయని, తన నటనపై పిల్లవాడి నుంచి వచ్చిన ప్రశంసలు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చాయని తెలిపారు. తాను నటించిన ప్రతి పాత్రలో కొత్తదనం ఉండాలనే ఆశతో పనిచేస్తానని ఈ సందర్భంగా నందమూరి కళ్యాణ్ రామ్ చెప్పారు. సినిమాపై ప్రేక్షకుల స్పందన ఊహించిన దానికంటే గొప్పగా ఉందని కళ్యాణ్ రామ్ చెప్పారు. ఇందులో ముఖ్యంగా శ్రీకాంత్ పోషించిన పాత్ర, అందులో ఉన్న ట్విస్ట్ చాలామందికి నచ్చిందని చెప్పారు.